రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అనే ప్రజల న్యాయమైన డిమాండ్కు మద్దతుగా నవంబర్ 6, 2025న రామచంద్రపురం పట్టణంలోని అన్ని విద్యా సంస్థలను బంద్ చేయాలి అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మోడ్రన్ జీవీరావుకి బంద్ నోటీసును ముందుగానే అందజేయడం జరిగినట్లు పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అనే ప్రజల ఆకాంక్షను సాధించడానికి గత కొన్ని నెలలుగా అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరంతర ప్రజా ఉద్యమాలు, ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉన్నందున ప్రజలు ఈ న్యాయమైన డిమాండ్కు సంఘీభావంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ బంద్ను విజయవంతం చేయాలి అని పీడీఎస్యు నాయకులు కోరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమాశంకరం, పీడీఎస్యు నాయకులు నవీన్, ఐఎఫ్టియు నాయకులు చింత రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో బంధును జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. రామచంద్రపట్నం బండును జయప్రదం చేయండి. బండును ఆరోగ్యం జరిగే బండును రామచంద్రపట్నంలో ఆరోగ్యం జరిగే బండును అమలాపురం వద్దు, బి సిద్ధు, పీడీఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కో కన్వీనరు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని నవంబర్ 6వ తేదీన విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా రామచంద్రపురం పట్టణం అంతా బంద్ జరుగుతుంది. రామచంద్రపురం నియోజకవర్గాన్ని ప్రధానంగా రామచంద్రపురం మున్సిపాలిటీని, గంగవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని పెద్ద ఎత్తున ఒక 3 నెలల నుంచి ఉద్యమాలు జరిగాయి. విద్యార్థులు, మేధావులు, వ్యాపార సంస్థలు, అదేవిధంగా ప్రజలకు కూడా ఈ ప్రజా ఆకాంక్ష మేరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. రేపు భవిష్యత్తులో 6వ తేదీన మరి విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా బంద్ జరుగుతుంది. ఈ బంద్లో ప్రజలందరూ కూడా పాల్గొవాలని, ఎందువల్లంటే ఆల్రెడీ ఉపసంఘ సమావేశం మరి మొన్న జరిగింది. 10వ తారీఖున కానీ ఈ వారంలో కానీ ఉపసంఘ సమావేశం జరుగుతుంది. అది తుది దశలో ఇది రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ కలపాలని ఒక ఆలోచన ఉంది. ఎందువల్లంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అది అన్ని జిల్లాలని ఏదైతే గతంలోనే అస్తవ్యస్తంగా మరి జిల్లాల విభజన జరిగిందో, నియోజకవర్గాల విభజన జరిగిందో ఆ విభజనని వాళ్ళే సరి చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మేము అడుగుతుంది ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని. ఇక్కడ ఎక్కువగా విద్యార్థులందరూ కూడా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీల్లోని, జేఎన్టీ యూనివర్సిటీలోని, ఆదిత్య యూనివర్సిటీలోని అనేక విద్యా సంస్థలన్నీ కూడా కాకినాడలో ఉన్నాయి. అదేవిధంగా స్థానిక రిజర్వేషన్లు కూడా ఏదైతే జిల్లాల ప్రకారంగా ఉంటాయి కాబట్టి విద్యార్థులు నష్టపోతారు. కాబట్టి మేమంతా కూడా విద్యార్థులుగా మా ఆకాంక్ష ఏంటంటే కాకినాడ జిల్లాలో కలపాలనే ఉద్దేశంతో రేపొద్దున మరి 6వ తేదీన విద్యా సంస్థలు బంద్ ఉంది కాబట్టి ఈ అందరూ కూడా ప్రిన్సిపాల్, యాజమాన్యం కూడా మాకు సహకరించాలని ఈ సమయ ప్రకారంగా మేము కోరుతున్నాం.